8వ అధ్యాయము 1వ వచనములో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఈ మొదటి వచనాన్ని గమనిస్తే మనకు 7వ అధ్యాయము ముగింపు మనకు అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. 7వ అధ్యాయం ముగింపు ఏంటి అంటే, ఆ స్టెఫను యొక్క ప్రసంగం అంతా విన్న తర్వాత వారి హృదయాలు మార్చుకోలేదు, కానీ ఇంకెక్కువ కఠినపరుచుకున్నారు. యేసే రక్షకుడు, ఆయన ద్వారానే మనకు రక్షణ అంటే వారికి అది జీర్ణించుకోలేకపోయారు. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫను చనిపోయినప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తి, తర్వాత అతడు అపోస్తలుడు పౌలు అయ్యాడు, కానీ అతడు సౌలుగా ఉన్నాడు. స్టెఫను మరణానికి అతడు సాక్షి కూడా అక్కడ ఉన్నాడు. స్టెఫను చనిపోయాడు. భక్తి గల యూదులందరూ కూడా స్టెఫను తీసుకెళ్లి అక్కడ సమాధి చేసేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు సంఘములో ఒక హింస, సంఘమునకు గొప్ప హింస ఎప్పుడైతే అది జరిగిందో ఆ తర్వాత సంఘానికి ఒక గొప్ప శ్రమ కలిగింది అన్నమాట. దేవుని బిడ్డలకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సంఘముగా, లేదంటే సంఘంలో ఉన్నటువంటి కుటుంబముగా, వ్యక్తిగతంగా కూడా కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే సేమ్ అక్కడ జరిగిన విధానం కాకపోవచ్చు, కానీ వేరు విధానాల్లో సంఘం హింసించబడుతుంటది, సంఘము అణచబడుతుంటది, సంఘము చెదరగొట్టబడుతుంటది. విశ్వాసులు కొన్నిసార్లు శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు సమాజంలో సంఘము గుంపుగా ఎదుర్కొనే పరిస్థితులు, శ్రమలు వేరు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒక్కొక్క విశ్వాసి లోకం ద్వారా, ఇంటి వాళ్ళ ద్వారా ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలి. హింస కానీ, శ్రమ కానీ, చెదరగొట్టబడడం కానీ, మన మనసు, మన హృదయము లేకపోతే చెదిరిపోయినట్టుగా, మన పరిస్థితులన్నీ కూడా చెల్లా చెదిరైనట్టుగా అనిపించినప్పుడు మనం భయపడొద్దు. దేవుని ప్రణాళికలో ఉన్న విషయం ఈ వచనం నుంచి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇక స్టెఫను చంపబడిన తర్వాత సంఘంలో భయం కలిగింది, సంఘానికి హింస. మొదటి వచనంలో మనం చదువుతున్నాం, మొదటి మాట గొప్ప హింస కలిగినందున, రెండవ మాట చెదరిపోయిరి. మొదటి వచనంలో 2 పదాల మీద మనం ఈరోజు దృష్టి పెట్టాలి. వింటున్నారా? ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఏ కాలమందు? ఆ కాలమందు అంటే 7వ అధ్యాయంలో ఏం జరిగింది కదా? స్టెఫన్ని బయట ఊరు వెలుపల రాళ్ళతో కొట్టి చంపడం, ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రార్థన చేసి ఒక చిన్న గుంపు, ఆ చిన్న సంఘానికి ఏం కలిగింది? హింస కలిగింది. ఇక స్టెఫన్ని కొట్టారు, మనల్ని. స్టెఫన్ హింసించారు, మనల్ని. నెక్స్ట్ మనల్ని. మనుషులకు సహజంగా ఇవి ఆలోచనలు వస్తాయి కదా. సంఘం అంతటి కూడా ఇదే ఫోర్స్ వచ్చింది అనమాట. ఇక స్టెఫనుతో పాటు సంఘం అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా, భౌతికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఇక అక్కడ స్పష్టంగా రాయబడలేదు, కానీ సంఘమునకు గొప్ప హింస కలిగెను. ఓకేనా? హింస కలిగినప్పుడు సంఘం ఏమైపోయారంటే ఇక ఒకే చోట లేరు. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న సంఘము ఒకే చోట లేరు, చెదిరిపోయారు. ఆయా గ్రామాలకు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో, మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో సంఘాన్ని క్రైస్తవులను బాగా హింసిస్తున్నారు. ఆ ఊర్లో ఉండొద్దు అంటున్నారు, ఆ ప్రాంతంలో ఉండొద్దు అంటున్నారు. హింసించే కొన్ని ఛత్తీస్గఢ్లో మొన్నటి రీసెంట్ కూడా జరిగింది. ఊరు నుంచి బహిష్కరిస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒకేసారి వెళ్ళి 100 మంది దాకా వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరినీ హింసించడం, కొట్టడం, తిట్టడం. హింస ఇప్పటికి కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని బిడ్డలు హింస పొందుతూనే ఉన్నారు. అయితే హింసించబడిన ప్రతిసారి సంఘము అభివృద్ధి అయింది అన్న విషయం మనకు నెక్స్ట్ చరిత్ర తెలియజేస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ సంఘమునికి హింస కలిగిందో అందరూ చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే ఎక్కడికి వెళ్ళారో అక్కడ యేసును ప్రకటించడం స్టార్ట్ చేశారు, అక్కడ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకే సంఘము ఒకే చోట ఉండకుండా చెదిరిపోయిన ప్రతి వ్యక్తి కూడా అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య స్టార్ట్ చేసి అనేక మందికి సువార్త చెప్పడం, అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఇది చూడండి, హింస రాకపోతే ఒకటే సంఘం, హింస వస్తే 100 సంఘాలు. శ్రమ రాకపోతే అంత సేఫ్ జోన్లో ఉండి సేఫ్టీగా ఒకే సంఘం ఒకే చోట అలాగే ఎన్ని సంవత్సరాలైనా కూర్చునే వాళ్ళు, కదలకుండా మెదలకుండా. కానీ ఆ హింస, శ్రమ రావడం ద్వారా ఏమైంది తెలుసా? అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. దీన్ని బట్టి మన వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనకు వచ్చే ప్రతి బాధలో మనం దేవుని మీద ఆధారపడితే ఆ ప్రతి శ్రమ, హింస, బాధ మనకు అనేక ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. వింటున్నారా?
ఇది ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగతంగా, భౌతిక జీవితంలో అనేక పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. మనకు ఒక బాధ, ఒక కష్టం వచ్చిందంటే దాని ద్వారా ఇంకా మేలే జరుగుతుంది. అది మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే, దేవుని మీద మనం ఆనుకొని జీవిస్తే దాని ద్వారా ఒక కీడు ద్వారా ఒక మేలు తప్పకుండా జరుగుతుంది. ఇక ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలు మనం గమనిస్తే, మొదటిది శ్రమ దేవుని లక్ష్యం కాదు, కానీ ఆయన ఉపయోగించే ఒక సాధనం అన్న విషయం మనం గమనించాలి. ఇక్కడ దేవుని బిడ్డలకు శ్రమ వచ్చింది కదా, ఆ శ్రమ రావడం ద్వారా, సంఘమునకు హింస కలగడం ద్వారా వారు యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. చెదిరిపోయి ఏం చేశారనేది తర్వాత వచనాలు మనం నెక్స్ట్ వారం చదువుకుంటాం. చెదిరిపోయిన వీరందరూ కూడా అక్కడ పరిచర్య స్టార్ట్ చేశారు, అక్కడ క్రీస్తును ప్రకటించారు, అక్కడ సువార్త చెప్పడం స్టార్ట్ చేశారు, అక్కడ అనేకులు రక్షించబడి అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రమ మేలు కొరక కాదా? ఈ హింస సంఘానికి మేలు కొరక కాదా? అంటే దేవుని ప్రణాళికలో భాగమేగా శ్రమ అనేది, అవునా కదా? లేకపోతే అందరం మనం అంత బాగున్నాము, సేఫ్గా ఉన్నాం, పర్వాలేదు, ఇక్కడే ఉందాం, ఎన్ని సంవత్సరాలు, 100 ఏళ్ళైనా ఈయనే కూర్చుందాం అని అనుకుంటారు. అలా కాదు దేవుని ప్రణాళిక, అది కాదు దేవుని ప్రణాళిక. శ్రమ అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగమే, దేవుడు ఉపయోగించే ఒక సాధనం. దేవుడు హింసను సంతోషించడు, ఆనందించడు, కానీ దాని ద్వారా తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు తన బిడ్డలకు హింస, శ్రమ, పరీక్ష, శోధన, కష్టములు అన్ని అనుమతించి దేవుడు హాయిగా ఆనందించడు. అవి అనుమతించి అవి రావడం ద్వారా దేవుడు ఆ శ్రమను ఉపయోగించి తన బిడ్డల పట్ల దేవుని ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. అది గ్రహించినోడు శ్రమలకు భయపడడు, శోధనలకు భయపడడు, కష్టాలకు భయపడడు, కృంగిపోడు, దేవుని నిందించడు, ఇతరులను నిందించడు, దేవుని దూషించడు. అది అర్థమైతే ఆ శ్రమను ఉపయోగించి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. అటు ఇటు పోతుంటే కొడతాడు ఒకటి, దేవుడు నన్ను శిక్షించాడుగా, దేవుడు నన్ను గద్దించాడుగా, దేవుడు నాకు అన్యాయం చేశాడుగా మనం ఉంటాం. దేవుని గద్దింపు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంట. అతడు యెహోవా చేయు శిక్షను తృణీకరించకూడదు. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికే నిన్ను కొట్టాడు, ఆయన ఉద్దేశం నీ పట్ల నెరవేర్చడానికే నిన్ను సరిచేశాడు, గద్దించాడు, అవసరమైతే నీ కన్నీళ్ళు తెప్పించాడు, నీకు బాధను తీసుకొచ్చాడు. నీకు అర్థం కాదు, నేను మంచిగా బతుకుతుంటే ఏంది నాకు ఈ కష్టాలు, దేవుడు నాకు ఏం చేశాడని నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు తన ఉద్దేశంలో నిన్ను ఉంచుకోవడానికి నిన్ను సరి చేస్తున్నాడు. ఆమేన్. ఇది సంఘానికి వర్తిస్తుంది, సేమ్ టైం ఒక విశ్వాసిగా నీకు, నాకు, మనందరికీ వర్తిస్తుంది. దేవుని ఉద్దేశం అది. సంఘమునకు గొప్ప హింస ఎందుకు సంఘానికి? శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ, హింస సంఘానికి ఎందుకు? ఒక విశ్వాసిగా నాకు, నీకు, మనకు హింస, శ్రమ ఎందుకు అనంటే, మొదటిది శ్రమ ఎదుర్కోకపోతే యెరూషలేములోనే ఇక్కడ వీళ్ళు ఆగిపోయేవాళ్ళు. దేవుని ప్రణాళిక యెరూషలేములో కూర్చోవడం కాదు, ఒకే చోట కూర్చుంటా నేను ఇక్కడే ఉంటా అనేది కాదు. దేవుని ప్రణాళిక విస్తరించాలి. ఇది అర్థం కాని సేవకులకు, ఇది అర్థం కాని నాయకులకు, దేవుని ప్రణాళిక అర్థం చేసుకోలేని వాళ్ళకు అభద్రతా భావంతో బతుకుతూ ఉంటారు. వాడు ఉండలే నా దగ్గర, వీడు ఉండలే, వాళ్ళు ఉండలే, వీళ్ళు ఉండలే, అటు పోయారు, ఇక్కడ పోయారు, అక్కడ సేవ చేస్తున్నారు, ఇక్కడ సేవ చేస్తున్నారు, ఈడ పరిచయం చేస్తున్నారు. దేవుని ప్రణాళిక వెళ్ళి సేవ చేయడమే. నీ ప్రణాళిక ఏమో నీ ముందే కూర్చొని భజన చేయాలి, ఇక్కడే ఉండాలని మనుషులు అనుకుంటారు. దేవుడు అనుకుంటారు ప్రపంచము భూదిగంతముల వరకు మీరు వెళ్ళాలని దేవుని ప్లాన్. ఇది అర్థమవుతుందా? దేవుని హృదయం ఎరిగిన నాయకునికి అర్థమవుతుంది, అవునా కదా? వింటున్నారమ్మా? శ్రమలు, కష్టాలు వస్తేనే అది మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తే దేవునికి ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. శ్రమ ఎందుకు సంఘానికంటే, క్రైస్తవ జీవితంలో శ్రమ ఒక భాగమే. మీకు మత్తయి సువార్త 5:10 రాయబడిన విషయం ఏంటో తెలుసా? నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి 5:10 ఏముందంటే, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. చెప్పాలి, ఎవరు ధన్యులు? దేని నిమిత్తము? నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. ఆ నీతి ఏంటి? యేసుక్రీస్తే. నీతి నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తము ఈ లోకంలో హింసించబడేవారు, శ్రమ పడేవారు ధన్యులు. వారికి దొరికే బహుమానం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. గ్యారంటీ, పరలోక రాజ్యం వారిది. ఆమేన్. అందుకనే ఇది ఒక భాగమే. శ్రమ సంఘానికి
లేక క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒక భాగమే. దేవుని యొక్క బహుమానం వారు పొందుకోవడానికి అర్హులవుతారు. శ్రమ ద్వారా మహిమ, శ్రమ ద్వారా కిరీటం, శ్రమ ద్వారా బహుమానం. ఇది అర్థం చేసుకుంటే మనం కలవరపడం. జాగ్రత్త వినండి. ఆ రోజు ఆదిమ సంఘంలో వచ్చిన ఈ శ్రమ, మొట్టమొదటి హింస సంఘానికి. అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రాసంగంలో 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. నెక్స్ట్ 5,000 మంది. నెక్స్ట్ ఇలాగా సంఘం వేల సంఖ్యలో విస్తరించింది. అందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక అందరూ ఒక చోట మంచిగా తింటున్నారు, మంచిగా పాటలు పాడుకుంటున్నారు, మంచిగా ఆరాధనలు చేసుకుంటున్నారు. యెరూషలేములో సంఘం విస్తరించింది. ఒకేసారి సంఘానికి హింస వచ్చింది. ఒకేసారి సంఘానికి శ్రమ వచ్చింది. అబ్బా, చర్చి నిండా ఉండేది అప్పుడు. ఇప్పుడేంటి 4 ఉన్నారేంటి, 10 మంది ఉన్నారేంటి? రావాలి. అది వచ్చినప్పుడు ఎవరు పొట్టు, ఎవరు గట్టి, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. సంఘానికి హింస అవసరం. ఒక విశ్వాసికి దేవుని చిత్తంలో శ్రమ, పరీక్ష అవసరం. అవి వచ్చినప్పుడే మన రియాలిటీ తెలిసిపోతుంది. మనం ఎవరం అనేది అర్థమవుతుంది. అవునా కాదా? మనం ఎవరం అనేది కష్టం వచ్చినప్పుడే తెలిసిపోతుంది కదా. కష్టాల్లోనే మన రియాలిటీ, మన ఒరిజినాలిటీ అనేది బయటికి వస్తుంది అనమాట. సంఘము కూడా పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు సంఘం అంతా కూడా, ఇక దేవుని ప్రణాళికలో ఉన్న సంఘం కనుక వారు అటు ఇటు చెదిరిపోయినా లోకంలోనికి కలిసిపోలేదు, పాపంలోనికి వెళ్ళిపోలేదు, కానీ దేవుని విడిచిపెట్టిపోలేదు, కానీ దేవునిలోనే ఉన్నారు. కాకపోతే ప్రాంతం మారింది, స్థలం మారింది అంతే. దేవుడు మారలేదు, ప్రజలు మారలేదు, స్థలం మారింది. అర్థమైందా? ఒక ఊర్లో ఉన్న సంఘం చెదిరిపోయినప్పుడు 10 ఊర్లోకి వెళ్ళిపోయారు. 10 ఊర్లలో 10 సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుడు మారలేదు, సంఘం మారలేదు, స్థలం మారింది అంతే. యెరూషలేము నుంచి బయటికి వెళ్ళారు అంతే. చెప్పండి, శ్రమ అనేది అభివృద్ధికి కారణం. ఆమేన్. దేవుని ప్రణాళికలో నాకు వచ్చే ప్రతి శ్రమ, నాకు వచ్చే ప్రతి బాధ, ప్రతి కష్టము అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. అది నాకు మేలు కొరకే వచ్చిందని నమ్మే క్రైస్తవుడు ధన్యుడు. శ్రమలు రాగానే దూరం అయిపోవడం, దేవుని విడిచిపెట్టడం కాకుండా దేవుల్లో నిలిచి ఉంటే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. శ్రమలన్నీ మనకు దీవెనగా మారుతాయి. ఆమేన్. అందుకనే యేసు ముందే చెప్పాడు యోహాను 16:33లో, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. ఈ లోకం మీకంటే ముందు నన్ను ద్వేషించింది. ఈ లోకము మనల్ని ఇప్పుడు ద్వేషిస్తుంది, కానీ మనకంటే ముందు ఎవరిని ద్వేషించింది? లోకం ప్రభువునే ద్వేషించింది కదా. మరి ఆయన ద్వేషించినప్పుడు ఆయన పిల్లల్ని ద్వేషించదా లోకం? ఆయనని శ్రమ పెట్టినప్పుడు మనల్ని శ్రమ పెట్టదా ఆయన పిల్లలైన మనల్ని? ఆయనకే ఈ లోకములో శ్రమలు, శోధనలు, కష్టాలు సాతాను ద్వారా, మనుషుల ద్వారా ఇవన్నీ ఇబ్బందులు ప్రభువుకే వస్తే ఆయన పిల్లలైన మనకు రావా? మరి ఇది తెలిసిన మనం ఎందుకు అలా చేస్తున్నాం? శ్రమను సహించువాడు, శోధన సహించువాడు ధన్యుడు. అతడు ప్రభువు చేసిన వాగ్దానానికి అర్హుడవుతాడు. అందుకనే మత్తయి 5:10లో ఇంతకుముందు చెప్పిన మాట అది. నీతి నిమిత్తం అనగా ప్రభు నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. గ్యారంటీ. యోహాను 16:33లో, ఈ లోకం మీకు శ్రమ కలుగుతుంది, మీకు ధైర్యం తెచ్చుకోండి. ఆయనే చెప్పాడు, ముందే చెప్పాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. సంఘంకి హింస వచ్చింది, చెదరిగొట్టబడుతుంది, కానీ ఎంతమంది నిజమైన బిడ్డలు ఉన్నారు? వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక విత్తనం. నీ ఒక విత్తనం దేవుని కొరకు మొలకెత్తే విత్తనం. నీ ద్వారా కొన్ని వేల లక్షల గింజలు మొలుస్తాయి. నీ జీవితం ద్వారా అనేక జీవితాలు వెలిగించబడతాయి. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నువ్వు ప్రభువులో నిలిచి ఉండు. ఆయన నీతో ఉన్నాడు. నీ ద్వారానే అనేకులను ఆయన వెలిగిస్తాడు, రక్షిస్తాడు. శ్రమను మనల్ని శుద్ధి చేసే ప్రక్రియ అది దేవుని చేతిలో. అగ్ని బంగారాన్ని కాల్చదు, నాశనం చేయదు, కానీ శుద్ధి చేస్తుంది. చెప్పండి, బంగారము అగ్నిలో వేసినప్పుడు అగ్ని ఆ బంగారాన్ని పూర్తిగా నాశనం చేస్తుందా? కాల్చి చేయదు, శుద్ధి చేస్తుంది. అలాగే శ్రమలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనల్ని దేవుని కొరకు మెరిపించడానికి, వెలిగించడానికి, దేవుని కొరకు ప్రకాశించడానికి వస్తాయి. ఆమేన్. అగ్ని బంగారాన్ని కాల్చి నాశనం చేయడానికి కాదు, అగ్ని బంగారాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతిదీ కూడా దేవునికి దగ్గర అవడానికి ఉపయోగపడతాయి, కానీ మనల్ని పూర్తిగా నాశనం చేసి నరకానికి పంపడానికి కాదు ఈ కష్టాలు. అది అర్థమైన రోజు కష్టాల్లో కూడా ఆనందిస్తాడు నిజమైన క్రైస్తవుడు. ఈ విషయం, ఈ సత్యం అర్థమైతే నిజంగా శ్రమల్లో కూడా దేవుణ్ణి బట్టి ఆనందిస్తాడు. దేన్ని బట్టి? మరి ఇక దేన్ని బట్టి కూడా ఆనందించలేము, అది శాశ్వతంగా ఉండదు.
కానీ దేవుని బట్టి ఆనందించే ఆనందము అది శాశ్వత ఆనందం. కాబట్టి ప్రభువుని బట్టి ఆనందించండి, ప్రభువులో నిలిచి ఉండండి, ప్రభువుకు దూరం కాకండి. అపొస్తలుడైన పౌలు అంటాడు, చెరసాల వేయబడ్డారు, సువార్త ప్రకటిస్తున్నందుకు తాను చెరసాల వేయబడ్డాడు, హింసించబడ్డాడు, ఎన్నో మార్లు ఎన్నో పర్యాయములు రాళ్లతో కొట్టబడ్డాడు, కొరలతో కొట్టబడ్డాడు. అంత హింసలు అనుభవించిన పౌలు చివరికి క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఎక్కడో రోమా ప్రభుత్వం జైల్లో, రోమలో చెరసాల్లో ఉండి కూడా పత్రిక రాస్తూ ఫిలిప్పులో ఉన్న సంఘానికి, ప్రియులారా ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి అని చెప్పాడు. 8 సార్లు సుమారుగా ఆనందించండి ఆనందించండి చెప్తాను. ఇంతకు ఆయన ఎక్కడున్నాడు? ఆనందించమని ఇతరులు చెప్తున్నాడు. ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఆయనకు వేసే శిక్ష అది భయంకరమైన శిక్ష. అలాంటి స్థితిలో ఉండి కూడా ఒక వ్యక్తి, నిజ క్రైస్తవుడు ప్రభువులో ఆనందించాలి అని కోరుకుంటాడు. ఇతరులకు కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు మనం చేయాల్సింది అదే, ఆనందించాలి. వచ్చిన బాధను బట్టి అందరికీ చెప్పుకుంటూ ఏడవడం కాదు, సంతోషించే మనం సంతోషిస్తూ ఇతరులకు సంతోషంగా ఉండాలి. మన కష్టాలు ఎన్నో ఉన్నాయి, కానీ అయినా సరే మనం ప్రభువులో ఆనందిస్తూ కష్టంలో ఉన్న వారిని ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఇతరులు మనం ఆదరించాలి. మనం దేవుని చేత ఆదరించబడినాము, మనం ఇతరులకు ఆదరణగా ఉండాలి, ఇతరులను ఆదరించాలి. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను పాడు చేయడు, ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. ఇక్కడ సంఘానికి వచ్చిన శ్రమ పాడు చేయడానికి కాదు, సంఘాన్ని తీర్చిదిద్దడానికి వచ్చింది. రెండవ పదం, మొదటిదేమో గొప్ప హింస సంఘానికి వచ్చింది. ఆ హింస ఎందుకు అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. రెండవది, చెదిరిపోయారట. యూదయ సమరయ భూదిగంతముల వరకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోవడం అనేది దేవుని ప్రణాళికలో భాగం. మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మరి సాక్షులై ఉండాలి, ఇన్ని ప్రాంతాల్లో ఉండాలి అంటే మీరున్న ఇంట్లో, మీరున్న ఊర్లో, మీ పక్క ఊర్లో, మీ మండలం, జిల్లా, మీ రాష్ట్రం అంతా కూడా మీరు నాకు సాక్షులై ఉండాలంటే మీకు ఏం రావాలి? మీ విశ్వాసానికి ఏం రావాలి? పరీక్షలు రావాలి. క్రీస్తు నమ్ముకున్నందుకు మీకు ఏం రావాలి? ఈ లోకంలో నిందలు రావాలి. అప్పుడే శ్రమ వచ్చినప్పుడే మీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది, మీరు సాక్షులుగా ఉంటారు. సేమ్ ఇక్కడ సంఘము ఇక్కడ హింస ఎదుర్కొంది. రెండవది చెదరగొట్టబడింది. అంటే ఇది ఊరికిన జరగలేదు. మొదటి అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాట నెరవేర్పు జరిగింది. ఆమేన్. మీరు నాకు సాక్షులై ఉంటారు, భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారంటే సంఘముకు హింస వస్తేనే సాక్షులుగా బయటికి వెళ్ళి సాక్షులుగా బ్రతుకుతారు. ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. కొంతమంది దీన్ని రివర్స్ అర్థం చేసుకోవాలి. చర్చికి పోతే ఇట్ అయింది, దేవుని నమ్ముకుంటే అట్ అయింది. నీకు అర్థం కాలేదు, నీకు ఇంకా మారు మనసు లేదు. లోకమేమో రివర్స్ మాట్లాడతారు, మనమేమో స్ట్రైట్ గా సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోకము సత్యానికి విరోధంగా మాట్లాడుతుంది, అసత్యమే లోకం మాట్లాడుతుంది. ఇది తాగొద్దు, ఇది తినొద్దు, ఇది ముట్టొద్దు, ఇది చూడొద్దు, ఇది వెళ్ళొద్దు, ఇది కూర్చోవద్దు, ఇక్కడ అది అని దేవుడు చెప్తే వెళ్ళొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, కూర్చోవచ్చు, ముట్టొచ్చు, అన్ని చేయొచ్చు, మీరు అన్ని రాసుకొని పూసుకొని తిరగొచ్చు అని లోకం చెప్తాడు. దేవుడేమో లిమిట్స్ పెట్టాడు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది 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 దేవుడు చెప్తాడు. అంటే లోకం రివర్స్ చెప్తుంది, ఏమి కాదు. తినకూడదు అని దేవుడు చెప్తే తినకూడదు, ముట్టకూడదని అవ్వమ్మ కలిపి ఇంకొకటి చెప్తే అపవాది సాతాని చెప్పాడు, మీరు ముట్టొచ్చు, తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అబద్ధాన్ని మనకు నిజంగా మనకు చూపిస్తుంది లోకం. సాతాను ఏం చెప్పాడు? అపవాది సర్పం దేవుడు ఏది చెప్పాడో దానికి వ్యతిరేకంగా చెప్పాడు, అంతే. లోకం కూడా సేమ్ అంతే, మారదు. ఇప్పుడు మనం ఏదైతే చేయకూడదు అంటామో అది చేయకూడదు, కానీ ఇది చేయొచ్చు అని దానికి యాడ్ చేసి మనల్ని మోసపరిచే ప్రయత్నం లోకం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వీటిని నమ్మకుండా దేవునిలోనే నిలిచిందాం. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా దేవుని నమ్ముకుంటే అన్ని మానుకోవాలంటే మానుకోవాలి. మరి ఎందుకు మానుకోవాలి? ఎందుకు మానుకోమని దేవుడు చెప్పాడు? అది మన మేలు కొరకే. హల్లెలూయా. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. చెదిరిపోయిన వారు, మరి 8వ వచనం మీకు చెప్పాను ఆల్రెడీ, చెదిరిపోయారు కానీ నశించిపోలేదని ఒకటి గుర్తుపెట్టుకోండి. సంఘం హింస వచ్చింది. హింస అనేది నాశనం చేయడానికి కాదు, మనల్ని దేవుని కొరకు నిలబడడానికి సాక్షులుగా అనేది. రెండవది చెదిరిపోయారంటే అర్థం అంటే నాశనం అయిపోయినట్టు కాదు. సంఘములో అందరూ బంద్ అయిపోయారు, సంఘంలో చాలా మంది రావట్లేదు అంటే సంఘం లేకుండా పోయిందని కాదు దాని అర్థం, పొట్టు పోయిందని అర్థం. మరొకసారి చెప్పనా?
పొట్టు అంతా పోయింది. ఆమేన్. మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. ఓకేనా? గట్టి గింజలు అప్పుడప్పుడు జారిపోయినా మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టలేదు నేను. గట్టి గింజలు గాలి వచ్చినప్పుడు కొద్దిగా కదులుతాయి కానీ అక్కడే ఉంటాయి. పొట్టు మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది, మళ్ళీ రాదు ఇక. అంతేనా? గట్టి గింజలు కూడా కదులుతాయి గాలి వచ్చినప్పుడు. కొన్నిసార్లు గట్టి గింజలు కూడా పోతాయి, ఫ్యాన్ గాలికో పంపు గాలికో కొంచెం ముందుకు పోతాయి. రాశి నుంచి కొంత దూరం గట్టి గింజలు కూడా పోతాయి కదా, కానీ మళ్ళీ రాశిలోకి వస్తాయి. హల్లెలూయా. మీరు గట్టి గింజలుగా వందురుగాక. ఆమేన్. చెదిరిపోయారంటే నశించిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి. సంఘం చెదిరిపోయిందంటే అయిపోయింది, అబ్బా సాతాను సంతోషిస్తాడు, ఇక సంఘం లేకుండా చేశాను నేను ఈ ఊర్లో అనుకున్నాను. కానీ నీకు తెలవదు రప్పించోడా, ఒక్క సంఘాన్ని నువ్వు కదిలిస్తే 100 సంఘాలు స్థాపించబడతాయి. 100 సంఘాలు స్థాపించబడ్డాయి. అంతం చేయాలి. యేసుప్రభుని చంపితే ఇక అయిపోద్ది అనుకున్నాడు. 12 మంది లేచారు. 12 మందిని కూడా అందరిని లేకుండా చేద్దామంటే 12,000 కోట్ల మంది ఈరోజు ప్రపంచం అంతా క్రైస్తవే. నీ వల్ల కాదు. క్రీస్తు సంఘాన్ని నాశనం చేయడం నీ వల్ల కాదు. సాతానికి చెప్పండి, నీ వల్ల. సాతానా, నువ్వు ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా నా కుటుంబానికి, నాకు ఎన్ని శోధనలు తెచ్చినా, నన్ను ఎన్నిసార్లు పడేసినా, ప్రభువుకు దూరం చేయాలని చూసినా, సాతానా నీ వల్ల కాదు. చెప్పాలి మీరు. దేవునికి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావా, మందిరాన్ని దూరం చేద్దాం అనుకుంటున్నావా, సాతానా నీ వల్ల కాదు అని మీరు చెప్పండి నోటితో, వాడు సర్దుకుంటాడు. ఓకేనా? ఆమేన్. చెదిరిపోయారంటే భయంతో పారిపోవడం కాదు, దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి సంఘాన్ని విస్తరించడం అని అర్థం. చెదిరిపోవడం అంటే భయంతో పారిపోవడం కాదు, దేవుడు తన ప్రణాళికలో తన సంఘాన్ని విస్తరించడం అని అర్థం. పారిపోవడం వేరు, విస్తరించడం వేరు. ఈ వస్తువు తీసి అక్కడ పెట్టామంటే పారిపోయినట్టు కాదు, అదేదో పోయినట్టు కాదు. మన ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇంకొంచెం చేస్తున్నాం. ఈ మందిరం ఇక్కడ ఉన్నది కొంచెం ముందుకు పెట్టాం అంటే దాని అర్థమైంది ఇంకా కొంచెం విస్తరిస్తున్నాం. సంఘము అక్కడ నుంచి కొంచెం వేరే ప్రాంతం వెళ్తున్నారు, విశ్వాసులందరూ వేరు వేరే ఊళ్ళో చెదిరిపోయారంటే పారిపోవడం కాదు, వాళ్ళు భయంతో పారిపోయినట్టు కాదు. అది దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి వారు విస్తరిస్తున్నారు. యెరూషలేములో, యూదయలో, సమరయలో, బోధిగంతముల వరకు. ఆమేన్. దేవుని ప్రణాళిక అది అర్థం చేసుకుంటే ఎవ్వరు కూడా భయపడరు, ఎవరు కూడా భయపడరు. ఆమేన్. కాబట్టి ఈ మాటలు ఇంకా పూర్తిగా మనం ఇంకా కొనసాగించాలి. ఈ వచనం ఇంకా పూర్తి కాలేదు, మనకు సమయం మాత్రం అయిపోయింది. కారణం ఎవరంటారు కదా? 8 గంటలకు ఆరాధన అంటే ఖచ్చితంగా 8 గంటలకు 5 నిమిషాలు తక్కువ 8 గంటలు మన మందిరంలో ఉంటే వాక్యం కూడా సమృద్ధిగా 35, 30, 40 నిమిషాలు వాక్యం వినొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయలేము, సమయం అయిపోతుంది. మిగతా విషయాలు వచ్చే వారు మనం నేర్చుకుందాం, మోకరించుదాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచుదాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. అవస్థల కార్యములు 8వ